కరుణా సంపన్నుడును అద్వితీయ దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన అవకాశాల మేరకు గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక అనే ఛానల్ ద్వారా ఆత్మీయ సంగతులు నేర్చుకుంటూ ఉన్నాము. దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి అనేక అంశాలు అనేక సంగతులు నేర్చుకున్నాము. అదేవిధంగా మరికొన్ని సంగతులు ఈ దినాన వినేదము. 12వ అధ్యాయము దేవుని యొక్క మహిమైశ్వర్య ప్రభావము ప్రపంచమంతా వ్యాప్తి అనే ఈ అధ్యాయంలో నుండి 4వ భాగం వినేదము. తైవాన్, ఇండోనేషియా, ఇతర ప్రాంతాల్లో దేవుని కార్యాలు ఎలా జరుగుతూ వచ్చిందో మనము వినగలము. అంత మాత్రమే కాదు, అక్కడున్న నామకార్థ క్రైస్తవులను దేవుని యొక్క వాక్య వెలుగును తెలియచేయడము, ఆ విధంగానే వారిని నిజమైన రక్షణ అనుభవంలోని తీసుకురావడము, వారి ద్వారా ఆయా స్థలాల్లో సంఘాలను స్థాపించడము, అనేకమైన ఆత్మీయమైన సంగతులను దైవజనుడు వారికి బోధిస్తూ వచ్చినాడు. నిజంగా ఈ లోకంలో నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఎలాగో జీవించాలి అనేది తన యొక్క ఆత్మీయమైన తాపత్రయతను, అలాంటి తృష్ణను తోటి వారందరికీ దైవజనులకును ఇతర విశ్వాసులకును తెలియజేస్తూ ఆ విధంగా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తూ వచ్చినాడు. కనుక అలాంటి దైవజనుని యొక్క జీవిత చరిత్రలో ఈ అధ్యాయంలో ఈ భాగంలో ఏం జరుగుతూ వచ్చింది, ఎలాగో పరిచర్యలో తను ముందుకెళ్తూ వచ్చినాడు, తనతో పాటు ఉన్న దాసులు ఇతర సహోదరులు ఏ విధంగా దేవుని కొరకు జీవించినారు అనేది మనము తెలుసుకోగలము. కనుక ఇలాంటి ఇంకా అనేకమైన సంగతులు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఆడియోను మనం వినవలసిందే. కనుక దేవుని ప్రజలారా, మీరు సమయాన్ని కల్పించుకొని ఈ ఆత్మీయమైన సంగతులను విని దేవుని యొక్క కృపలో ఎదుగుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆడియోను వినదము. కరుణా సంపన్నుడును అద్వితీయ దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన అవకాశాల మేరకు గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక అనే ఛానల్ ద్వారా ఆత్మీయ సంగతులు నేర్చుకుంటూ ఉన్నాము. దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి అనేక అంశాలు అనేక సంగతులు నేర్చుకున్నాము. అదేవిధంగా మరికొన్ని సంగతులు ఈ దినాన వినేదము. 12వ అధ్యాయము దేవుని యొక్క మహిమైశ్వర్య ప్రభావము ప్రపంచమంతా వ్యాప్తి అనే ఈ అధ్యాయంలో నుండి 4వ భాగం వినేదము. తైవాన్, ఇండోనేషియా, ఇతర ప్రాంతాల్లో దేవుని కార్యాలు ఎలా జరుగుతూ వచ్చిందో మనము వినగలము. అంత మాత్రమే కాదు, అక్కడున్న నామకార్థ క్రైస్తవులను దేవుని యొక్క వాక్య వెలుగును తెలియచేయడము, ఆ విధంగానే వారిని నిజమైన రక్షణ అనుభవంలోని తీసుకురావడము, వారి ద్వారా ఆయా స్థలాల్లో సంఘాలను స్థాపించడము, అనేకమైన ఆత్మీయమైన సంగతులను దైవజనుడు వారికి బోధిస్తూ వచ్చినాడు. నిజంగా ఈ లోకంలో నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఎలాగో జీవించాలి అనేది తన యొక్క ఆత్మీయమైన తాపత్రయతను, అలాంటి తృష్ణను తోటి వారందరికీ దైవజనులకును ఇతర విశ్వాసులకును తెలియజేస్తూ ఆ విధంగా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తూ వచ్చినాడు. కనుక అలాంటి దైవజనుని యొక్క జీవిత చరిత్రలో ఈ అధ్యాయంలో ఈ భాగంలో ఏం జరుగుతూ వచ్చింది, ఎలాగో పరిచర్యలో తను ముందుకెళ్తూ వచ్చినాడు, తనతో పాటు ఉన్న దాసులు ఇతర సహోదరులు ఏ విధంగా దేవుని కొరకు జీవించినారు అనేది మనము తెలుసుకోగలము. కనుక ఇలాంటి ఇంకా అనేకమైన సంగతులు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఆడియోను మనం వినవలసిందే. కనుక దేవుని ప్రజలారా, మీరు సమయాన్ని కల్పించుకొని ఈ ఆత్మీయమైన సంగతులను విని దేవుని యొక్క కృపలో ఎదుగుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఆడియోను వినదము. పన్నెండవ అధ్యాయము కొనసాగింపు. తైవాన్లోని ఫర్మోసాలో పరిచర్య. సహోదరుడు బక్సింగ్ ఫర్మోసా మరియు తైవాన్లోని ఇతర స్థలములను దర్శించిన సంగతి 1968 జూన్ 9 హెబ్రోను మెసెంజర్లో వ్రాసెను. తైపేయిలో పరిచర్య. మనీలాకు చెందిన సహోదరుడు లూకాస్ వు మరియు నేను తైవాన్ రాజధాని అయిన తైపేయికు మే 4న చేరితిమి. తర్జుమా చేయుటకు మరియు సహవాసము నిమిత్తము నాతో కలిసి ఉన్న సహోదరుడు లూకాస్ వును బట్టి ప్రభువుకు నేనెంతో వందనస్తుడును. గత సంవత్సరములలో ప్రభు సహోదరుని ఈ ప్రాంతములలో బలముగా వాడుకొనెను. విమానాశ్రయములో మమ్మలను ఆహ్వానించుటకై ఎక్కువ సంఖ్యలో కూడివచ్చిన విశ్వాసుల ప్రేమ మరియు హృదయపూర్వక స్వాగతమును బట్టి నేను ఎంతో దీనుడనైతిని. ప్రభువైన యేసుక్రీస్తు చివరిసారిగా యెరూషలేములో ప్రవేశించుటకు బేతనియ నుండి గాడిద పిల్ల ఏ రీతిగా ప్రభువును మోసుకొని వచ్చెనో, ప్రభువును తమ రాజుగా ఆహ్వానించు ప్రజలు దారి పొడవునా పరచిన వస్త్రముల మీద ఈ గాడిద పిల్ల ఏ రీతిగా నడిచెనో ఆ సంగతి నాకు జ్ఞాపకం వచ్చినది. మార్కు 11:7-9 మనము ప్రభువును సేవించి ఆయనకు సాక్షులుగా జీవించినట్లయితే ఎంత గొప్ప ఘనత మనం పొందేదము. తైపేయిలో 2 దినముల కూడికలు ఉదయ సాయంకాలంలో ఏర్పాటు చేయబడినవి. ప్రజలు ఎక్కువ సంఖ్యలో కూడికలకు వచ్చిరి. వారిలో కొంతమంది దూర ప్రాంతం నుండి వచ్చిరి. ఈ ద్వీపములో 7 స్థలములను దర్శించవలనని నేను కోరుచున్నాను. ఈ దేశములో కోతకు సిద్ధముగా ఉన్న పంట సమృద్ధిగా ఉన్నది. తైవాన్ పరిచర్య గురించి సహోదరు బక్సింగ్ 1968 జూన్ 9న హెబ్రోన్ మెసెంజర్లో వ్రాశాను. తైవాన్ రాజధాని అయిన తైపేయి నగరము మొదలు ఇతర ప్రాంతములలో 2 వారముల ప్రత్యేక కూడికలు మాకెంతో ఆశీర్వాదకరముగాను నూతన పరచునవిగాను ఉండెను. ఈ స్థలములన్నిటిలో ప్రతిరోజు ఉదయ సాయంకాలముల యందు కూడికలను కలిగి ఉంటిమి. ప్రతి స్థలములోనూ దేవుని వాక్యము కొరకు మంచి ప్రతిస్పందన ఉన్నది. కొంతమంది వారి భాగం పొందుటకై దూర ప్రాంతముల నుండి వచ్చిరి. దేవుని వాక్య ప్రచారం ప్రభు నాకు సంపూర్ణ స్వేచ్ఛను అనుగ్రహించెను. ఈ 2 వారములలోనూ వర్తమానములు ముఖ్యముగా విశ్వాసుల కొరకే ఇవ్వబడినవి. దీని ఫలితముగా వారు ఉజ్జీవింపబడి ప్రజ్వలింపబడి రానయున్న 2 వారముల కూడికల కొరకై ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆహ్వానించిరి. 1947వ సంవత్సరంలో చైనాలోని ముఖ్య భాగమును కమ్యూనిస్టులు ఆక్రమించినందున ఈ ద్వీపవాసులలో అనేకులు ఎంతో కఠినమైన శ్రమల ద్వారా వెళ్ళిరి. అయితే ఈ శ్రమలు దాచబడి ఉన్న ఆశీర్వాదముగా ఉండెను. 21 సంవత్సరముల క్రిందట కొద్దిమంది విదేశీ మిషనరీలు మాత్రమే ఈ ద్వీపములో పనిచేయుచుండిరి. చైనాలోని మిషనరీలందరూ బలవంతముగా ప్రభుత్వంచే వేయబడిరి. వారిలో అనేకులు తైవాన్ ద్వీపమునకు కదిలి వెళ్ళిరి. 1948 సంవత్సరంలో సహోదరుడు వాచ్మన్ నీ సహవాసంలో ఉన్న 200 మంది విశ్వాసులు తైవాన్కు వచ్చి స్థిరపడిరి. ఈ ద్వీపమంతటిలో అనేకుల రక్షణకై ప్రభు ఈ విశ్వాసులను వాడుకొనెను. అదే సమయంలో విదేశీ మిషన్ సంస్థలు ఎక్కువ సంఖ్యలో, వారిలో అమెరికా మిషనరీలు ఎక్కువగా ఉండి తైవాన్లోని పలు ప్రాంతములలో పనిచేయుట ఆరంభించిరి. అప్పటి నుండి అన్ని అంతస్తుల్లోని విశ్వాసులకు బాప్తిస్మమిచ్చిరి. ఇంకనూ అనేకులు సువార్తను అంగీకరించినట్లుగా వారి హృదయములను సిద్ధపరిచిరి. వీటన్నిటిని బట్టి చూడగా ఈ ద్వీపమును సువార్తతో సంధించుటకు సరైన అవకాశమని మరియు విస్తారముగా పంటను కోయవలనని తేటతెల్లమవుతున్నది. తైవాన్ రమ్యమైన మరియు సారవంతమైన ద్వీపము. ఈ ప్రజలు కష్టజీవులు మరియు ప్రతి అంగుళ భూభాగమును పూర్తిగా సద్వినియోగపరచుకొనిరి. ఈ ద్వీపము పొడవు వెడల్పున ప్రయాణించిన వ్యవసాయమునకు యోగ్యమైన భూమియే మరియు ఒక చిన్న భాగం కూడా బంజరు భూమిగా కనబడదు. ఈ ద్వీపంలోని ప్రజలు అనతి కాలములోనే చెప్పుకొనదగినంత అభివృద్ధి సాధించిరి.
నేను దర్శించిన ప్రతి నగరంలోని ప్రధాన రహదారులలోనూ ముఖ్య వీధులలోనూ ఉన్న ప్రకటన బోర్డులు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులపై స్త్రీల నగ్న చిత్రములు లేకపోవటం వలన నేనెంతో ముగ్ధుడనైతిని మరియు అమర్యాదను సూచించు దేనిని కూడా చూడలేదు. ఇది పాశ్చాత్య దేశములకు పూర్తి విరుద్ధముగా ఉన్నది. ఐరోపా, ఆస్ట్రేలియా లేక అమెరికా దేశములలో అమర్యాదకరమైన మరియు అసహ్యకరమైన చిత్రములు ప్రతి నగరములోనూ ఎడతెగక నీ కళ్ళకు కనబడుచునే ఉండును. సామాన్యముగా చెప్పవలనైనా తైవాన్లోని స్త్రీలు పాశ్చాత్య వస్త్రధారణను అవలంబించినప్పటికీ డంబముగా కాక తగుమాత్రపు వస్త్రధారణ కలిగి ఉందరు. తైవాన్లో చీనీయులు జాతిపరముగా వారి ప్రవర్త పద్ధతిని, క్రమమును పాటించుదురు. ఈ విధమైన వారి గుణము కొన్నిసార్లు పరిశుద్ధాత్మ యొక్క స్వేచ్ఛాపూర్వకమైన పనిని హద్దుపరచును. కనుక వారి యొక్క నాటుకొని పోయిన త్రోవలలో నుండి అప్పుడప్పుడు వారిని కుదుపవలసి ఉన్నది. అయితే మనము కూడా ఆయా సమయంలో ఈ రీతిగా కదిలించబడవలసి ఉన్నది. చైనా వారి ఆతిథ్యము ప్రత్యేకమైనదని చెప్పవచ్చును. నేను దర్శించిన ప్రతి స్థలములోనూ ప్రేమ, దయతో నింపబడి తిని వారు అతిథుల అవసరతల ఎడల చూపు దయ, మర్యాద మరియు శ్రద్ధను చూచి ప్రతి ఒక్కరూ నేర్చుకొనవలసి ఉన్నది. ప్రభువు తూర్పు మరియు పశ్చిమ దేశములను సువార్తీకరణ చేయుటకు వాడుకొను మంచి సామాగ్రి ఈ దేశంలో ఉన్నదని నేను విశ్వసించుచున్నాను. ప్రపంచం యొక్క ఇతర ప్రాంతములలో ఉన్న పంటను సమకూర్చుటకు ఈ దేశంలో నుండి ప్రభువు తన పనివారిని పంపునట్లు ప్రార్థించుడి. ప్రభువు నన్ను క్షేమముగా జూన్ 21న ఇండియాకు తిరిగి తెచ్చాను. శ్రీలంక, సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ మరియు ఫర్మోసాలలో నేను పొందిన సంతోషకరమైన అనుభూతులు నా మనసులో ఇంకనూ తాజాగానున్నవి. గత 4 నెలలుగా నెరవేర్చబడిన పరిచర్య విషయమై మీకు అనుగ్రహించిన ప్రార్థన భారమును బట్టి నా హృదయపూర్వకముగా దేవుని స్తుతించుచున్నాను. ఆసియాలోని అన్ని దేశములకు సాధ్యమైన అన్ని విధములుగా సువార్త అందజేయుటకు మన బాధ్యత సంపూర్ణముగా ఎరగగలిగినట్లు, మరి ముఖ్యముగా ఇటీవల ప్రభు మనకిచ్చిన ఎంతో విలువైన ప్రశస్తమైన పరిచయము కలిగిన స్థలములకు సువార్త అందజేయగలిగినట్లు ప్రభు మనలను శక్తివంతులుగా చేయనట్లు ప్రార్థించుడి. మేము వారి మధ్యలో నెరవేర్చిన పరిచర్య ఎంతో బలహీనతతోనూ మరియు మానవ హద్దుబాట్లలో జరిగించినప్పటికీ వారు పొందిన మరియు ఇప్పుడును పొందుచున్న ఆశీర్వాదముల గురించి తెలియజేయ ఉత్తరములు ఈ దేశంలోని అనేక మంది స్నేహితుల నుండి అందుకొంటిమి. ఈ దేశంలోని ఆత్మీయ అవసరం కొంతవరకు చూడగలిగినట్లు నన్ను బలపరిచిన దేవుని స్తుతించుచున్నాను. ప్రభు మహిమ నిమిత్తమై వారి అవసరతను మరి ఎక్కువగా తీర్చగలిగినట్లు ఎక్కువగా ప్రార్థించుచున్నాము. ఫర్మోసాలో ఉన్న చివరి 2 వారములు అనగా జూన్ 2 నుండి 16 వరకు వేర్వేరు స్థలములలో ప్రత్యేక కూడికలు కలిగి ఉంటుమి. ప్రభు మమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించెను. మరి ముఖ్యముగా ఫర్మోసా రాజధాని అయిన తైపేయిలో సమృద్ధి అయిన ఆశీర్వాదము ప్రభు మాకు అనుగ్రహించెను. ఆ నగరంలోని శ్రేష్టమైన పబ్లిక్ హాళ్లలో ఒకదానిని విశ్వాసులు అద్దెకు తీసుకునిరి. ఆ హాలు నగర కేంద్రంలో ఉండి పెద్ద సంఖ్యలో ప్రజలు కూర్చుండి వినుటకు అనువైనది. అన్ని తరగతులు, అంతస్తులకు చెందిన ప్రజలు హాజరైరి. వారు నగరం యొక్క అనేక భాగముల నుండి వచ్చిరి. మరికొంతమంది చాలా దూరం నుండి వచ్చిరి. ప్రతి కూడికలోనూ ప్రభు శక్తి మా మీద నిలిచిండుట మేము గమనించితిమి. ఈ దండయాత్రకు ముందు విశ్వాసులు ఎంతో కష్టపడి పనిచేసిరి మరియు ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఆహ్వానించిరి. వారు గొప్ప ప్రార్థనా భారము కలిగి ఉండిరి. అదే సమయంలో భారతదేశంలోని అనేక ప్రాంతములు, శ్రీలంక, ఆస్ట్రేలియా మరియు ఫిలిప్పైన్స్లో ఉన్న పరిశుద్ధులు ఈ కూడికల కొరకై ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనా భారము కలిగి ఉండిరి. ఈ ప్రేమ పరిచర్య ద్వారా సమకూర్చబడిన పంటకై దేవునికి ఎంతో వందనస్తులము. ఏ అనుమానము లేకుండా ఈ దినములలో ఫర్మోసాలో కోతకు సిద్ధముగా ఉన్న పంట ఉన్నది. అనేకుల హృదయములలో దేవుని వాక్యము కొరకై దైవికమైన ఆకలి ఉన్నట్లు నేను గ్రహించి తిని రైలు ప్రయాణంలో ప్రజలను కలుసుకొని పత్రికలను అందజేయగా ఎంతో ఆసక్తితో వాటిని స్వీకరించిరి. ఇటీవల తిరిగి జన్మించిన వారిని బలపరచుటకై ఫర్మోసా తైవాన్లోని తన సేవకులకు
ప్రభువు సహాయపడినట్లు దయతో ప్రార్థించమనవి. ఇప్పటి వరకును విశ్వాసులు చైనా నుండి వలస వచ్చిన వారి మీదనే దృష్టి ఉంచి సువార్తను అందించుతున్నారు కానీ తైను మొదటిగా నివాస స్థలముగా ఏర్పరచుకున్న వారికి సువార్త అందించటంలో ఎక్కువగా ఏమీ చేయలేదు. అయితే అక్కడ ఉన్న దైవసేవకులు ఈ పని చేయుటకు ఇప్పుడు గొప్ప భారము కలిగి ఉండేది. దినదినము ఈ భారము మరియు కోరిక వారి హృదయములలో అధికమగుచున్నది. అంతేకాకుండా చుట్టుపక్కల ద్వీపములకు కూడా సువార్త అందించుటకు సిద్ధపడుచున్నారు. సింగపూర్లో పరిచర్య. సింగపూర్ను దర్శించిన తర్వాత సహోదరుడు బక్సింగ్ 1968 మార్చి 17 హెబ్రోన్ మెసెంజర్లో ఈ రీతిగా రాశాను. సింగపూర్లో జరిగిన కూడికలకై ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరైనందున నేను ఎంతో సంతోషించుచున్నాను. గత ఆదివారమున యవనస్తుల ప్రత్యేక కూడికకు 500 మంది హాజరైరి దేవుని వాక్యము కొరకు ఎంతో ఆకలి కలిగి స్వీకరించుటకు ఆశగలిగిన వారి ముఖములను చూచినప్పుడు నా హృదయం వారి ఎడల ఎంతో జాలిపడినది. సింగపూర్లో అనేక స్థలములలో క్రైస్తవ కూడికలు జరిగింపబడినని, అయితే ఎక్కువ సంఖ్యలో యవనస్తులు హాజరగుదురని నాకు చెప్పిరి. వారిలో అనేకులు ఏదో ఒక బైబిల్ కళాశాలలో చేరెదరు. ఈ యవనస్తులను సరైన సంఘ జీవనంలోనికి మరియు వేరే వయస్సులోనున్న విశ్వాసుల సంబంధంలోనికి తీసుకొని రాని ఎడల శత్రువు అవకాశం తీసుకుని వాని కుయుక్తులతో ఈ యవనస్తులను దారి తొలగించేయును. ఈ విషయమై సింగపూర్లోని యవనస్తుల కొరకు మీరు చేయు ప్రార్థనలకై నేను కృతజ్ఞుడైన యందును. చిన్నపిల్లల కొరకై చక్కని సండే స్కూల్ ఆదివారపు బడి 17వ విల్కీ టెర్రస్ దగ్గర జరుగుతున్నది. అన్ని వర్గములు తెగలు ప్రజలకు ఈ చిన్నపిల్లల ద్వారా సువార్త అందజేయబడుచున్నది. సువార్తను సరళముగా మరియు ఆసక్తికరముగా ఈ చిన్నపిల్లలకు బోధించట్లో ప్రయాసపడు భక్తిగల ఉపాధ్యాయులను బట్టి దేవునికి వందనములు చెల్లించుచున్నాను. మరలా సింగపూర్లో మేము ప్రేమ విందును కలిగి ఉంటిమి. అది ఆదివారము. అనేక మంది విశ్వాసులు కూడికకై కూడి వచ్చిరి. ఎంతో మధురమైన సమయము. అనేకమైన కొరతలు ఉన్నప్పటికీ వాటిని జయించుచు సమాజము సంఖ్యలో విస్తరించినది. గత కొన్ని సంవత్సరముల నుండి అనేక సార్లు శత్రువు వారిని ఎదుర్కొనను. అయితే పదే పదే ప్రభు హస్తము వారికి తోడయుండి వారిని విడిపించెను. వివిధ పరిచర్యలలో వారి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చుటకు ప్రభు మనస్సును ఎరుగుటకై పెద్ద సహోదరులు తరచుగా ప్రార్థనకు కూడుకున్నట్లు ప్రభువు వారిని బలపరచవల్లని ప్రార్థించుడి. 1968 మార్చి 17 హెబ్రోన్ మెసెంజర్లో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా రాశాను. ఫిలిప్పైన్స్కు వెళ్ళు మార్గములో 2 దినములు సింగపూర్లో గడుపుటకు ప్రభువు నాకు సహాయము చేసెను. ఈ 2వ పర్యటనలో ఈ నగరమందున్న పరిశుద్ధుల సహవాసంలో ఎంతో ఎక్కువగా నూతనపరచబడితిని. ఈ ప్రాముఖ్యమైన నగరములో సేవ చేయు దైవసేవకుడు సహోదరుడు ఫెయిత్ఫుల్ లూక్ కొరకు మీ ప్రార్థనలను ఆశించుచున్నాను. ఇంతకు ముందు సంవత్సరములలో అనేక ఆత్మలను సంపాదించుటలోను మరియు ఇండోనేషియాలోని విశ్వాసాలను స్థిరపరచుటలో ప్రభు ద్వారా ఈ సహోదరుడు ఎంతో వాడబడెను. గత 2 సంవత్సరములుగా ఈ సహోదరుడు ఎంతో అనారోగ్యముతో ఉండెను. ప్రభు కృపను బట్టి ఇతని ఆరోగ్యం మెరుగుపడినది. శ్రమలలో పరిశోధనలలో దుఃఖములో ఉన్న వారిని ఓదార్చి ప్రోత్సహించుటకై వెళ్ళగలిగినంత దూరం సంచరించుచున్నాడు. వయస్సు పెద్దదైనప్పటికీ శరీర బలహీనత ఉన్నప్పటికీ నమ్మకముగా శ్రద్ధగా విశ్వాసులను దర్శించుట చూచి నాకు ఎంతో ప్రోత్సాహం కలిగినది. ఇంత గొప్ప ఆత్మీయ అవసరత ఉన్న దినముల్లో ప్రభు తన అధికమైన బలము ఈ సహోదరునికి అనుగ్రహించినట్లు ప్రార్థించుడి. ట్రినిడాడ్లో పరిచర్య. ట్రినిడాడ్లో పరిచర్య విషయము 1969 నవంబర్ 23న హెబ్రోన్ సందేశములో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాశాను. 12 దినములు ట్రినిడాడ్లో మేము మంచి సమయము కలిగిమి. దినమునకు 2 కూడికలు కలిగి ఉండగా ప్రజలు దేవుని వాక్యం కొరకు ఆకలి దప్పులతో వచ్చిరి. నవంబర్ 2వ తేదీ ఆదివారమున ప్రభు బల్ల చుట్టూ ఆరాధన సమయంలో తెరవబడిన ఆకాశం యొక్క ప్రత్యక్షతను ప్రభు మాకు అనుగ్రహించెను. ఇటువంటి కూడికలో మొదటిసారిగా వెవ్వేరు గుంపులకు చెందిన 200 మంది విశ్వాసులు కలిసి వచ్చిరి. అది ఎంతో ప్రశస్తమైన సమయము.
ప్రభు అనేకుల హృదయములలో తన లోతైన కార్యమును జరిగించినట్లు ప్రార్థించుడి. ఇండోనేషియాలో పరిచర్య. సహోదరుడు బక్సింగ్ మరియు పరిశుద్ధులు సంఘముగా ఇండోనేషియా కొరకు సంవత్సరముల కొలది ప్రార్థించుచూ వచ్చిరి. 1968వ సంవత్సరంలో ఇండోనేషియాలో పరిచర్యకై ఆహ్వానం అందినప్పుడు సహోదరుడు బక్సింగ్ సంతోషించెను. ఇండోనేషియాలోని పరిచర్య విషయము 1968 ఫిబ్రవరి 4 హెబ్రోన్ మెసెంజర్లో సహోదరుడు బక్సింగ్ ఈ రీతిగా వ్రాసెను. ఎక్కువగా ప్రార్థన చేసిన తరువాత ప్రభువు తన చిత్తమును స్పష్టపరిచినందున దక్షిణ తూర్పు ఆసియా దేశ నాయకుల కొరకై ఇండోనేషియాలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 15 వరకు ఏర్పాటు చేసిన WEC కాన్ఫరెన్స్ ఆహ్వానమును అంగీకరించితిని. ఆ తర్వాత 3 వారముల పరిచర్య కొరకై ఆస్ట్రేలియాకు వెళ్ళుటకు సిద్ధపడుచున్నాను. ప్రయాణము కొరకు అవసరమైన డాక్యుమెంట్ల సకాలంలో అందునట్లును ఈ 2 దేశములలో చేయవలసిన పరిచర్య కొరకు ప్రభువు తన ప్రత్యేకమైన అభిషేకం అనుగ్రహించినట్లు మీరు చేయు ప్రార్థనలకై నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఇంకను ఇండోనేషియాలోని సేవ విషయము 1968 మార్చి 31 హెబ్రోను మెసెంజర్ సంపాదకీయములో ఈ రీతిగా వ్రాశాను. దక్షిణ తూర్పు ఆసియాలోని అనేక దేశముల నుండి వచ్చిన దేవుని సేవకుల కొరకై ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్కు హాజరై ఇండోనేషియా నుండి ఈ లేఖను వ్రాయిచున్నాను. మాకందరికీ ఈ సమయము గొప్ప ఆశీర్వాదకరముగాను మరియు తాజాపరచునదిగాను ఉన్నది. ఈ కాన్ఫరెన్స్లో ఉండు ఆధిక్యతను బట్టి మరియు అనేక మంది ప్రభు సేవకులతో కలిగి ఉన్న సహవాసమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. ప్రభువు మా మధ్య ఎంతో మర్మయుక్తముగా పనిచేయుచున్నాడు. అగ్నిజ్వాల వంటి పరిశోధించు ఆయన నేత్రములు. ప్రకటన 1:14. ప్రతిదినము మా హృదయములను పరిశోధించుచున్నవి. నూతన విధానములో మాలో అనేకులను ప్రభు సంధించెను. ప్రభు యొక్క పరిపూర్ణ చిత్తము జరిగించటలో అనేకసార్లు తప్పిపోయి ఆయనకు దుఃఖము కలిగించిన సంగతులను ఒప్పుకొని పదే పదే ఆయన సన్నిధిలో దీనులమైతిమి. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. విలాపవాక్యములు 3:22. మరియు ఆయన కనికరములు నమ్మకములను నిశ్చయములునై ఉన్నవి. అపోస్తలుల కార్యములు 10:34, యెషయా 55:3 అను వచనములు మా జ్ఞాపకమునకు తేబడగా వాటిని బట్టి నిత్య నిబంధన ప్రశస్త రక్తం ద్వారా మేము కడుగబడితిమి. ఈ రీతిగా మేము ప్రభు సాన్నిధ్యమును మరియు మారని ఆయన ప్రేమను ఇంతకు ముందెన్నడూ లేనంతగా అనుభవించితిమి. దేవుని సేవకులలో కొంతమందిని కలుసుకుని ఆధిక్యతను కలిగి ఉంటిమి. వీరి ద్వారా ప్రభు తన కృపాసువార్తను దక్షిణ తూర్పు ఆసియాలోని అనేక ప్రాంతములలో ఎంతో అధికారముతోనూ శక్తితోనూ ప్రకటింపజేశాను. సువార్త పనిని ఆటంకపరచు శత్రువు యొక్క తంత్రముల ద్వారా ఈ సేవకులకు ఎంతో వ్యతిరేకత కలిగినను ప్రభు వీరి ద్వారా తన సువార్తను ప్రకటింపజేశాను. ఇదిగో తలుపుని ఎదుట తీసియున్నాను, దానిని ఎవడనూ వేయనేరడు అని ప్రకటన 3:8లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన వాగ్దానము మాకు జ్ఞాపకం చేయబడినది. కాన్ఫరెన్స్ అంతటిలో భూదిగంతముల వరకు సువార్తను తీసుకొని వెళ్ళవలనని సవాలు మా ముందుకు తీసుకొని రాబడినది. ఆసియాలోని వివిధ ప్రాంతములలోని ప్రభు సంఘములకు ప్రాతినిధ్యం వహించు దేవుని సేవకులు ఎంతో దీనత్వముతో ఈ సవాలును అంగీకరించిరి. అనేకులు తమను తాము ప్రభు కొరకును ఆనందకరమైన సువార్త సేవ కొరకును వ్యయపరుచుకునవలనని కోరికతో నూతనమైన సమర్పణతో ప్రభువునకు ప్రతిష్ఠించుకొనిరి. భారతదేశంలోని మనకు ప్రభు తన పరిపూర్ణమైన పరలోకపు నమూనా ప్రకారము ఇతర దేశములలో కూడా సువార్తను వ్యాపింపజేయు బాధ్యతను గురించి నూతనమైన పరలోక ప్రత్యక్షతను అనుగ్రహించినట్లు ప్రార్థించుడి. అంతియోకియలోని దైవసేవకులు విశాలమైన పరిచర్యకై పౌలు బర్నబాలను ప్రత్యేకించుటకు పట్టువిడవక ప్రభు సన్నిధిలో వేచియున్నట్లు అపోస్తలుల కార్యములు 13:1-4 మనము కూడా వేచియుండుటకు సిద్ధపడినప్పుడే ప్రభువు తన ప్రత్యక్షతను బయలుపరచగలడు. కరువు మరియు హింస అనుమతించడం ద్వారా అంత్యోకియలోని దైవసేవకుల హృదయములలో ఇంత గొప్ప ప్రార్థనాము కలిగించనని ప్రాముఖ్య సత్యమును గ్రహించవలెను. ఇండోనేషియాలోని అనేక ప్రాంతములలో దేవుని ఆత్మ మూడంతులుగా పనిచేయుచుండెను. మొదటిగా బహు త్వరితగతిని మార్పు చెందు రాజకీయ పరిస్థితులు, నిలకడలేని దేశ ఆర్థిక వ్యవస్థ మరియు హింస
ప్రబలు ప్రమాదముల ఫలితముగా వివిధ స్థలములలో ఏర్పడిన ప్రార్థనా గుంపుల ద్వారాను, రెండవదిగా సువార్తీకరణ బైబిల్ కళాశాలలోని విద్యార్థులు 18 నెలల ప్రార్థన మరియు హృదయ పరిశోధన ద్వారా దేశం యొక్క అన్ని ప్రాంతములకు సువార్త అందించవలనని భారం కలిగిన సువార్త బృందముల ద్వారా, మూడవదిగా పిల్లలు, పామరులు మరియు వృద్ధుల సామాన్యమైన విశ్వాసము, అంతరంగ విధేయత ద్వారా పరిశుద్ధాత్మ నేరుగా పనిచేయడం ద్వారాను దేశమంతట్లో సకల ప్రజలలో ప్రభు అనేకులను రక్షణలోనికి తెచ్చెను. 1968 ఏప్రిల్ 14న హెబ్రోన్ మెసెంజర్లో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాశాను: ప్రభువు ఇండోనేషియాను దర్శించిన కాలము ఇదేనని అనేక విధములుగా స్పష్టమగుతున్నది. ముఖ్యముగా దక్షిణ సుమత్రా, జావా మధ్య ప్రాంతము మరియు తిమోర్ ద్వీపములను ప్రభువు దర్శించిన కాలము ఇదే. గత సంవత్సరములో ఈ ప్రాంతములలో అనేక మంది బాప్తిస్వం పొందిరి. అయితే వారిలో ఎంతమంది నిజముగా తిరిగి జనించి క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మార్పు చెందురో చెప్పుట చాలా కష్టము. అనుమానమేమీ లేదు, ప్రభువు పనిచేయుచున్నాడు. అనేకుల హృదయములలో పరిశుద్ధాత్మ గొప్ప ఆకలిని పుట్టించినందుకు మనము దేవుని స్తుతించవలసి ఉన్నది. ఆశగల ఈ ప్రజల ఆకలి తన సజీవమైన సత్యవాక్యము ద్వారా తృప్తిపరచబడినట్లు ప్రభువు తానే తగినన్ని సదుపాయములు చేయనట్లు ప్రార్థించమనవి. ఇంతకుముందు హెబ్రోన్ మెసెంజర్లో నేను వివరించినట్లుగా అనేక మంది యవన పురుషులు, స్త్రీలు ఇండోనేషియాలోని ఈ ప్రాంతములకు సువార్త బృందములుగా వెళ్ళట ద్వారా కొంతమంది ఖచ్చితముగా రక్షింపబడిరి. అదే సమయంలో ఒక గొప్ప ప్రమాదమును గుర్తించవలసి ఉన్నది. ఏమనగా వీరిలో అనేక బృందములు స్త్రీ యొక్క అధికారములో నడిపించబడుచు దేవుని వాక్యము సంపూర్ణముగా బలపరచని అనుభవముల మీదనే ఎక్కువగా ఆధారపడుచున్నారు. దేవుని వాక్యము ఎంతో క్రమముగా పద్ధతి ప్రకారము బోధించవలసిన అవసరత ఎంతో ఎక్కువగా ఉన్నది. ఈ యవన విశ్వాసులకు సహవాసము మరియు ఆత్మీయ ఆహారము అందజేయు సజీవ సంఘములను స్థాపించవలసిన అవసరత ఎంతో ఉన్నది. అప్పుడే వారు పరిపక్వత చెంది ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును కట్టుటలో వారి భాగమును తీసుకొనగలరు. ఎవరైతే సత్యమును యథార్థముగా వెతుకుచున్నారో వారికి వివేచన మనస్సును ప్రభు అనుగ్రహించినట్టు తప్పు సిద్ధాంతములు బోధించు బోధకుల కుయుక్తుల నుండి వారు కాపాడబడినట్లు దయతో ప్రార్థించమనవి. ఇండోనేషియాలో 3 నగరములలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికలలో దేవుని వర్తమానమును అందించు ఆధిక్యతను కలిగి ఉంటిని. ఈ కూడికలలో ఒక చోట ఒక పెద్ద పబ్లిక్ హాల్ ఏర్పాటు చేసిరి. దేవుని వాక్యం కొరకే ప్రజలు కలిగి ఉన్న ఆకలిని చూసినప్పుడు నేనెంతో సంతోషించి తిని, ఇటీవలనే తిరిగి జన్మించిన యవనస్తులకు కలిగిన ఆత్మల రక్షణ కొరకైన శ్రద్ధ బహిర్గతమైనప్పుడు నేనెంతో సంతోషించి తిని, బైబిల్ పఠనము కొరకై ఉదయమే 2 కూడికలు ఏర్పాటు చేసి తిని. ఈ 2 కూడికలకును ఎక్కువ మంది హాజరైరి. నేను ఇండియాకు తిరిగి వచ్చు మార్గములో మరికొన్ని దినములు ఇండియాలో ఉండవలనని ప్రభు అనుమతి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభు పరిపూర్ణ చిత్తము స్పష్టపరచబడినట్లు ప్రార్థించుడి. ఇండోనేషియాలోని పరిచయం గురించి 1968 మే 26 హెబ్రోన్ మెసెంజర్లో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాశాను: ఏప్రిల్ 17 నుండి 28 వరకు జరిగిన నా ఇండోనేషియా పర్యటనపై ప్రభు ఖచ్చితంగా తన ముద్ర వేశాను. ఈ దినములలో ఇండోనేషియాలో పర్యటించిన 5 స్థలములలోనూ ఎక్కువైన ఆశీర్వాదం పొందితిని. నేను ఆస్ట్రేలియాలో ఉండగా మరికొన్ని దినములు ఆ దేశంలో ఉండవలనని ఎంతో బలవంతము చేయు ఆహ్వానములు వచ్చినవి. నేను ప్రార్థించు కొలది ఈ దినములు ఇండోనేషియా ఉండవలనని ప్రభువు నాకు భారమిచ్చాను. కొన్ని దినములు ఇండోనేషియాలో ఉన్న తర్వాత ప్రజలలో దేవుని వాక్యం కొరకైన అసాధారణ ఆకలిని పరిశుద్ధాత్మ కలిగించినని నేను గ్రహించితిని. దూర ప్రాంతం నుండి ప్రజలు కూడికలకు వచ్చిరి. బహు తరచుగా రోజుకు 3 కూడికలు కలిగి ఉంటుంది. ఇంతకు ముందు లేఖలో వ్రాసినట్లుగా దక్షిణ సుమత్రా, జావా మధ్య ప్రాంతము మరియు తిమోర్ ద్వీపములలో పరిశుద్ధాత్మ సంచరించుచుండెను. ఎక్కువ సంఖ్యలో ప్రజలు బాప్తిస్వం పొందిరి. అయితే దయనీయమైన సంగతి ఏమనగా బాప్తిస్వం పొందు అనేకులకు సరైన హెచ్చరికలు బోధించకయే మరియు వారు రక్షణ పొందిరో లేదో నిశ్చయపరచుకొనకయే వారికి బాప్తిస్వం ఇచ్చిరి. సువార్త ప్రకటించు వారి ప్రార్థనలకు జవాబుగా కొన్ని సందర్భములలో కొన్ని అద్భుత కార్యములు జరిగించబడినవి. అయితే సువార్త బోధించు వీరు వారంతటా వారే స్వతంత్రముగా వెళ్ళటం వలన శత్రువు దీనిని ఆధారం చేసుకుని వాక్య విరుద్ధమైన అలవాట్లు
మరియు శరీరానుసారమైన కార్యములు చేయనట్లు శత్రువు వారిని తప్పుత్రోవలో నడిపించెను. ఈ కారణమును బట్టి ఈ విశ్వాసులకు సహాయం చేయటలో శ్రద్ధ చూపించవలనని నేను భారము కలిగి ఉంటిని. ఈ విశ్వాసులు తర్వాత దినములలో నిత్యత్వపు సంగతుల కొరకు శ్రద్ధతో వెదుకు వారికి సహాయపడగలరు. ఇండోనేషియాలో అనేక మంది చీనీయులైన విశ్వాసులు గలరు. ఇప్పటి వరకు వారు తమ దేశస్థులకే పనిచేయటంలో శ్రద్ధ కలిగి ఉన్నారు. దీనిని బట్టి వారి ఆత్మీయ ఎదుగుదల ఎంతో పరిమితమై ఉన్నది. అయితే ఇప్పుడు దేవుని కృపను బట్టి వారి కూడికలన్నిటిలో ఇండోనేషియా భాషలో కూడా వాక్యం అందిస్తున్నారు. మరియు వారి చుట్టూ ఉన్న ప్రజల విషయమైన బాధ్యత యొక్క నూతన దర్శనమును వారు పొందిరి. సురబయ మరియు ఇతర స్థలములలో యవనస్తులు దేవుని సేవ పిలుపును అంగీకరించి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చట చూచి నేనెంతో సంతోషించి తిని వారికి దేవుని వాక్యం బోధించి ఆయన సేవ కొరకై తర్ఫీదు చేయబడినట్లు ప్రభువే తగిన సదుపాయమును ఏర్పరచినట్లు ప్రార్థించమనవి. ప్రతి ఉదయము 2 కూడికలు కలిగి ఉంటిమి. 2 కూడికల్లోనూ ప్రజలు ఎక్కువ సంఖ్య హాజరైరి. గత సంవత్సరములలో ఇండియాలోని వివిధ ప్రాంతములందు సువార్త దండయాత్రలలో ప్రభువు మాకు ఏమి నేర్పించనో వాటిని ఇచ్చటనున్న విశ్వాసులతో పంచుకొని సహాయం చేయుటకు మరికొన్ని దినములు ఉండవలనని కోరిక కలిగి ఉంటిని. అయితే అది ప్రభు ఏర్పాటు కాదు. మరొకసారి వారిని దర్శించుమని పదే పదే మనవి చేసిరి. ఈ అత్యవసరమైన మనవి విషయమై ప్రభు మనసు తేటపడినట్లుగా ప్రార్థించుడి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు బాప్తిస్వం పొందిరి, కానీ వారికి దేవుని వాక్యము నుండి సరైన బోధ చేయబడలేదని ఇంతకుముందు వ్రాసి ఉన్నాను. తప్పు బోధ చేయు గుంపుల వారిచే వీరు సులభముగా దోచుకొనబడిరి. ఈ గుంపుల వారు ప్రజలను పోగు చేసుకుని గొప్పగా ప్రకటనలు చేయుచుందురు. ఈ దినములలో ఇండోనేషియాలో ఎంతో అవసరత ఉన్నదని నమ్ముచున్నాను. ఈ అవసరత ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకై పట్టుదలతో కూడిన ప్రార్థనయే ఉన్నది. ఈ ప్రార్థనయే వారిని శత్రువు యొక్క అదృశ్యమైన యుక్తిగల తంత్రముల నుండి కాపాడగలదు. దేవుని వాక్యం కొరకు మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వము శిరసత్వం కొరకు బలమైన తీర్మానం కలిగిన కొద్ది విశ్వాస సమూహములను ప్రభు తన కృపను బట్టి లేపినందుకు దేవునికి వందనములు చెల్లించుచున్నాం. మోసగించి తప్పుద్రోవలోనికి నడిపించు అబద్ధపు బోధకుల నుండి ఈ విశ్వాసులు సంపూర్ణంగా భద్రపరచబడినట్లు ప్రభువు వారికి వివేచన జ్ఞానం అనుగ్రహించినట్లు దయతో ప్రార్థించమనవి. విశ్వాసులను బలపరిచి స్థిరపరచు తిమోతి మరియు తీతు వంటి వ్యక్తులు అవసరమై ఉన్నారు. ప్రస్తుతము ఎంతో ఆసక్తి కలిగి ఇటీవల తిరిగి జన్మించి ప్రభు సేవకురకైన పిలుపు పొందిన కొద్దిమంది యవనస్తులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. వారు ఆయా స్థలములకు వెళ్ళి సువార్త ప్రకటించుచున్నారు. వారు సంఘ నిర్మాణము కొరకైన పరిచర్య నెరవేర్చుటకు వారికి ఎంతో క్రమశిక్షణ మరియు సహవాసము అవసరమై ఉన్నది. వారి నిమిత్తము కూడా ప్రార్థించమనవి. ఆఫ్రికాలోని వివిధ దేశములలోని పరిచర్య. 1963 సంవత్సరంలో సహోదరుడు బక్సింగ్ పూర్వపు న్యాసలాండ్ మలావి దేశ రాజధాని అయిన బ్లాంటైర్లో ఆగస్టు 24 నుండి 30 వరకు జరిగిన కెస్విక్ కన్వెన్షన్లో వాక్యోపదేశం చేయుటకు వెళ్ళెను. వివిధ క్రైస్తవ శాఖలు, దేశములు మరియు వెనుక చరిత్ర గల ప్రజలు మరియు కొంతమంది మిషనరీలు ఈ కన్వెన్షన్కు హాజరైరి. దేశీయ విదేశీయ మిషనరీలతో వేదికను అలంకరించగా ప్రభు సహోదరు బక్సింగ్ను మరియు ఇతర ప్రసంగికులను సంఘ క్షేమాభివృద్ధి కొరకై బలముగా వాడుకొనను. కెస్విక్ కన్వెన్షన్లో క్రీస్తు శరీర ఏకత్వము ఎంతో రమ్యముగా ప్రదర్శించబడినది. ఈ కన్వెన్షన్ తర్వాత రొడీషియా, కెన్యా మరియు టాంజేనియా మొదలైన దేశములను దర్శించి దేశీయ మరియు విదేశీయ నాయకులు నడిపించు వివిధ సంఘములలో మరియు క్రైస్తవ శాఖల సమూహములలో వాక్యోపదేశం చేసెను. సహోదరుడు బక్సింగ్ ఈ ఆఫ్రికా దేశంలో సంచరించుచుండగా ఆఫ్రికాలోనున్న భారతీయులకు మరి ముఖ్యముగా స్థిర నివాసం ఏర్పరచుకున్న గుజరాతీలతో వాక్యం పంచుకున్నటకు అవకాశం ఏర్పడినది. మలావి రాజధాని బ్లాంటైర్లో ప్రముఖ భారతీయులు హిందువులు ఒక హైందవ దేవాలయమునకు అనుబంధముగా ఉన్న హాల్లో ఒక ప్రత్యేక కూడికను ఏర్పాటు చేసిరి. ఆ నగరములో నివసించు సంపన్నులైన భారతీయ హైందవులకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అసమానతను చాటి చెప్పు అసాధారణమైన అవకాశము సహోదరు బక్సింగ్కు కలిగినది. మొంబాసా, దార్ ఇస్ సలాం
మరియు నైరోబి వంటి ప్రదేశములలో సంచరించినప్పుడు ఆఫ్రికా జాతీయులకును మరియు గొప్ప సంఖ్యలో ఉన్న క్రైస్తవేతర భారత జాతీయులకును సువార్త పరిచర్య చేయగలిగెను. తూర్పు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతములందు భారతీయులైన హైందవులు, ముఖ్యంగా గుజరాతీయులు వేల కొలది నివసించుతున్నందున గుజరాతీయుడై హైందవుడుగా ఉండి రక్షింపబడిన ఎడ్విన్ పర్మార్, అతని భార్య వినోదిని మరియు వారి కుమారుడు ఐజయాలను సూరత్ నుండి న్యాసలాండునకును, అదేవిధముగా ఎడ్విన్ బావ ఎర్నెస్ట్ క్రిస్టియన్ అతని భార్యను మొంబాసాకు పంపుటకు ప్రభు అవకాశం అనుగ్రహించెను. అంతకుముందు అరవింద్ క్రిస్టియన్ మరియు అతని భార్య సుశీల భారతీయుల మధ్య పనిచేయుటకు మలావికి పంపబడిరి. తూర్పు ఆఫ్రికా దేశములందు ప్రవాసీయులైన భారతీయులకు సేవ చేయు ఈ అవకాశమును చూచినప్పుడు అది ఎంతో ప్రోత్సాహకరముగా ఉన్నది. రికార్డులను బట్టి చూచినట్లయితే వీరు భారతీయ విశ్వాస సమాజం నుండి పంపబడిన మొట్టమొదటి భారతీయ మిషనరీలై ఉన్నారు. ఆఫ్రికాలో అనేక సంవత్సరములు వీరు ఫలభరితమైన సేవ కలిగి ఉండిరి. అయితే క్రయము లేకుండా కలగలేదు. 1976వ సంవత్సరం ఆగస్టులో ఐజయ నైరోబిలో ఆటో ప్రమాదంలో చిక్కుకొని యవనస్తుడుగా ఎంతో నమ్మకముగా సేవించిన తన యజమానుని సన్నిధిలో ప్రవేశించెను. కెస్విక్ కన్వెన్షన్లో సహోదరు బక్సింగ్కు భాషాంతరం చేసిన మెగావి అను పేరు గల ఆఫ్రికన్ పాస్టర్ సహోదరుడు బక్సింగ్ పరిచయ ద్వారా ఎంతో ఆశ్రయించబడి, సహోదరు బక్సింగ్ ఆఫ్రికా పర్యటనలో బ్లాంటైర్కు 200 మైళ్ళ దూరమున మలావి మధ్య ప్రాంతంలోని విశ్వాసులకు ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేశాను. సహోదరుడు బక్సింగ్ అనేక స్థలములలో వివిధ ప్రజలకు ఉపదేశము చేయగా అనేక మంది విశ్వాసులు ప్రోత్సహించబడి బలపరచబడిరి మరియు 400 మంది ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించుటకు ప్రార్థించిరి. దీని తర్వాత నైరోబికి వెళ్ళినప్పుడెల్లను ఆఫ్రికా మరియు భారతీయ విశ్వాసులతో ప్రభు సహోదరు బక్సింగ్కు ఎంతో శ్రేష్టమైన సమయమును అనుగ్రహించెను. ప్రభు నడిపింపుకు సహోదరు బక్సింగ్ ఎంతో సున్నితముగా మెలకువగా ఉండినందున అక్కర్లో ఉన్న వారికి పరిచర్య చేయనట్లు ప్రభు అతనిని బలముగా వాడుకొనెను. ఉదాహరణకు సహోదరు బక్సింగ్ మొదటిసారి నైరోబికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఈ రీతిగా ఉన్నది. అతడు ఒక స్నేహితునితో ఉండగా అతడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్వాభావికమైన జంతు ప్రదర్శనలను గురించి చెప్పి, జంతువులు వాటి సహజరీతిలో జీవించుటను చూచుటకు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు వచ్చేదరని చెప్పాను. సహోదరుడు ఉదయకాల మౌనధ్యానంలో తాను వెళ్ళి జంతు ప్రదర్శనశాలను చూడవచ్చునా లేక మరేదైనా పని చేయవలనా అని ప్రభుని అడిగాను. అయితే ప్రభువు జంతు ప్రదర్శనశాలకు వెళ్ళవద్దని, ఒకరు తనను కలుసుకున్నట్టుకు వచ్చుచున్నారని సహోదరుడు బక్సింగ్తో చెప్పాను. అప్పుడు సహోదరు బక్సింగ్ తన స్నేహితునితో, ఆ దినమున నేను జంతు ప్రదర్శనశాలకు వచ్చటలేదని చెప్పాను. ఆ జంతు ప్రదర్శనశాల యొక్క ప్రసిద్ధిని బట్టి ఆ మాట విన్న ఆ స్నేహితుడు ఎంతో ఆశ్చర్యపడి, అది ఎంతో అద్భుతమైన దృశ్యము, నీవు తప్పక రావలసినదే అని సహోదరు బక్సింగ్తో అనగా, నేను నైరోబికి వచ్చినది గాడిదలను, గుర్రములను, కోతులను చూచుటకు కాదు, ప్రభు సేవకై వచ్చితిని. ప్రభు నన్ను ఎక్కడకు వెళ్ళమనినా అక్కడకు వెళ్ళేదను. నన్ను ఏమి చేయమని కోరితే అదే చేయుదును అని సహోదరు బక్సింగ్ జవాబిచ్చాను. అదే దినమున సహోదరు బక్సింగ్ నైరోబిలోని ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళగా ఒకరు తనను కలుసుకున్నట్టుకు వేచి ఉన్నారని అతనితో చెప్పిరి. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి, సహోదరుడా, 500 మైళ్ళ దూరముననున్న మొంబాసా నుండి రాత్రంతయు బస్సులో ప్రయాణం చేసి మిమ్మల్ని కలుసుకున్నట్టుకు వచ్చి తిని అని చెప్పాను. అతడు, మీరు మొంబాసా ద్వారా ప్రయాణం చేయుచున్నారని వినియు కలుసుకొనలేకపోతునని సహోదరు బక్సింగ్తో చెప్పాను. కనుక వ్యక్తిగతంగా అతను కలుసుకున్నట్టుకు నైరోబిచ్చాను. ఈ స్నేహితుడు 1940 సంవత్సరంలో మద్రాసులో తిరిగి జన్మించి బాప్టిజం పొందిన భారతీయ క్రైస్తవుల యుద్ధకు సహోదరు బక్సింగ్ను తీసుకుని వెళ్ళగా వారు అతన్ని చూచి ఎంతో ఆనందించిరి మరియు వారు, సహోదరుడా, దేవుడు మిమ్మను మా యుద్ధకు పంపవలనని ప్రార్థించుచుంటిమి అని చెప్పిరి. కానీ ఈ విశ్వాసులు నైరోబిలో ఉన్నారని సహోదరు బక్సింగ్కు తెలియదు. వెంటనే వారు ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేయగా ప్రభువు వారి సమయమును ఆశీర్వదించెను. ఒకరు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడట కంటే ప్రభు ద్వారా నడిపించబడుట ఎంత ఆనందము. దేవుని నడిపింపు లేకపోతే ఆ దినమున అతడు గుర్రములను, గాడిదలను, కోతులను మరియు సింహములను చూచుచూ గడిపెడివాడు. దేవుడు తనను నడిపించటకై అతడు అనుమతించినందున
ఇతరులకు తనను గొప్ప ఆశీర్వాదముగా చేసెను. ప్రభు ఆఫ్రికాలో తన ప్రజల మధ్య చేయుచున్న కార్యములను బట్టి దేవుని స్తుతించుచు మరియు ఆఫ్రికాలో పరిశుద్ధులు పాపుల యొక్క అవసరత కొరకై గొప్ప భారంతో ఆఫ్రికా నుండి వెళ్ళాను. మధ్య తూర్పు ఆసియాలో పరిచర్య. 1963 సంవత్సరంలోని ఆఫ్రికా పర్యటన తర్వాత ప్రభువు సహోదరు బక్సింగ్ను జోర్డన్లోని అమ్మాన్, జెరూసలేం, ఏడెన్, బహ్రెయిన్, దోహా, ఖటర్, కువైట్ మరియు మధ్య తూర్పు ఆసియాలోని అనేక దేశంలోకి నడిపించెను. ప్రభువు తన మహిమ కొరకై ప్రతి స్థలములో లేపిన నమ్మకమైన సాక్షులను కలుసుకున్నప్పుడు సహోదరు బక్సింగ్ హృదయము ఆనందముతో కృతజ్ఞతతో నింపబడెను. ఈ విశ్వాసుల విజయవంతమైన జీవితములు మరియు స్థిరమైన సాక్ష్యములు ఇతరులను క్రీస్తు కొరకు ప్రభావితం చేయుటలో ప్రభువు వీరిని వాడుకొనుచున్న విధానమును చూచి సహోదరుడు బక్సింగ్ ఎంతో ప్రోత్సహించబడెను. తాను వెళ్ళిన ప్రతి స్థలములోనూ వాక్యపరిచర్య కొరకై ఆత్మలో సంపూర్ణ స్వేచ్ఛను ప్రభు అనుగ్రహించెను. ఏడెన్లో ఎర్ర సముద్రము చుట్టుపక్కలనున్న అరబ్బుల మధ్య నమ్మకముగా ప్రభువును సేవించుచున్న రెసీ మిషన్ బృందమునకు సహోదరుడు బక్సింగ్ అతిథిగా ఉండెను. ఈ మిషన్లో పనిచేయుచున్న పరిశుద్ధుల సావాసం ద్వారా అతడు ఎంతో ప్రోత్సహించబడి నూతనపరచబడెను. ఈ పర్యటనలో లెబనాన్ రాజధాని అయిన బీరుట్లో సమయం గడుపుటకు సహోదరు బక్సింగ్ ఆధిక్యత కలిగి ఉండెను. పాలస్తీనా నుండి వచ్చిన శరణాగతులకును మరియు లెబనాన్లోని క్రైస్తవులకును వాక్యపరిచర్య చేసెను. ప్రభువుని ఎంతో నమ్మకముగా వెంబడించుచున్న కొన్ని విశ్వాస సమూహములను ప్రభువు లేపుట చూచి అతడు ఎంతో ప్రోత్సహించబడెను. వారి సహవాసములోను మరియు దేవుని వాక్యం ఎడల వారు కలిగి ఉన్న ఆకలిని చూచి అతడు నిజముగా తాజాపరచబడెను. అమ్మాన్ చుట్టుపక్కల ప్రాంతముల నుండి కూడి వచ్చు విశ్వాసుల మధ్యలో ఒక వారం దినములు గడుపుటకై బీరుట్ నుండి జోర్డాన్లోని అమ్మాన్కు వెళ్ళెను. సాయంకాల కూడికలకై కొంతమంది మమ్మదీయులు వచ్చుట చూచి అతడు ఆనందించాను. ఆ ప్రాంతంలో అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రభువు వాడుకొనిన బ్రిటిష్ మిషనరీ విట్మన్ మరియు అతని జతపని వారికి సహోదరు బక్సింగ్ ఆ దినములలో అతిథిగా ఉండెను. అమ్మాన్ నుండి జెరూసలేములో కొన్ని దినముల కూడికలకై అక్కడికి వెళ్ళెను. ఇజ్రాయెల్ మరియు దాని చుట్టూనున్న ప్రదేశములను సందర్శించుట అతనికి ఎంతో ఆనందంగా ఉండెను. ఈ ఆనందమును ఈ రీతిగా చెప్పెను: లేఖనములలోని వివరములను జ్ఞాపకము చేసుకొనుచు ఒక స్థలం నుండి మరొక స్థలమునకు వెళ్ళుచుండగా పరిశుద్ధ గ్రంథము సజీవమైన మరియు వాస్తవమైనదిగా ఎంతో ప్రస్ఫుటముగా కనబడుచున్నది. యొర్దాను నది, శోధన పర్వతము, బేతని, ఒలీవ పర్వతము, గెత్సేమనే, సమాధి తోట, కల్వరి మరియు పాత దేవాలయ పర్వతము మొదలైన చూచుచుండగా లేఖనములు విశదపరచబడుచున్నవి. ఎంతో కాలం ప్రార్థించిన పిమ్మట ఆఫ్ఘనిస్తాన్లోని ఐరోపా వారి మధ్య పనిచేస్తున్న ప్రెస్బిటేరియన్ మిషనరీ మరియు సహోదరు బక్సింగ్ స్నేహితుడైన అమెరికాకు చెందిన డాక్టర్ క్రిస్టీ విల్సన్ మరియు అతని జతపని వారిని దర్శించుటకు కాబూల్ వెళ్ళుటకు ప్రభువు మార్గం సుగమం చేసెను. అతడు టెంట్ మేకర్ మిషనరీలలో ఒకడై ఇంగ్లీష్లో ఆరాధన జరుపుటకు వారి పిల్లలకు సండే స్కూల్ జరిపించుటకు విదేశీ భూమిపై ఒక చర్చిని స్థాపించెను. ఈ ఆరాధనకు ఆఫ్ఘన్లు ఎవరైనా హాజరగుచున్నారేమోనని తెలుసుకొనుటకై ప్రభుత్వం పంపించు రహస్య పోలీసులైన ఆఫ్ఘన్లు తప్ప మరి ఏ ఆఫ్ఘన్లు పౌరుడు హాజరు కాడు. టెంట్ మేకర్స్ అనువారు ఒక చర్చి కట్టడం నిర్మింపగా 1 లేక 2 సంవత్సరముల లోపల మహమ్మదీయులు ఆ కట్టడంను బుల్డోజర్లచే నేలమట్టం చేసిరి మరియు ఇంకెన్నడూ తిరిగి రాకుండా డాక్టర్ క్రిస్టీ విల్సన్ను ఆఫ్ఘనిస్తాన్ నుండి బహిష్కరించిరి. ఈ విషయము సోదరు బక్సింగ్ విశాల హృదయమును మరియు దురదృష్టిని తెలియజేయుచున్నది. క్రిస్టీ విల్సన్ ప్రెస్బిటెరియన్ మిషనరీ అయినప్పటికీ అతని దగ్గరకు వెళ్ళి దర్శించుటకు అతనిని మరియు అతని జతపని వారిని ప్రోత్సహించుటకు ప్రయాసపడాను. 1963 సంవత్సరం చలికాలంలో ఆఫ్ఘనిస్తాన్ మంచు పర్వతములను వీక్షించి ఉత్తేజపరచబడి క్రైస్తవ రక్షణలోని 40 పర్వత శిఖరములైన ఆత్మీయ సత్యములను ఏషియా గ్రంథంలో నుండి సహోదరు బక్సింగ్ వారితో పంచుకొనెను. ఆ తర్వాతి దినంలో ఈ వర్తమానములు 40 పర్వత శిఖరములు అను పుస్తకం పేరిట వెలువడినవి. సహోదరు బక్సింగ్ యొక్క ఈ పర్యటన గురించి డాక్టర్ క్రిస్టీ విల్సన్ మరియు అతని కుటుంబము ఈ రీతిగా చెప్పిరి:
సహోదరుడు బక్సింగ్ మా ఇంటిలో ఉండెను. ఉదయకాలపు ఆహారమునకు ముందు కుటుంబ ప్రార్థనలో అతనిని వాక్యం అందించమని కోరితిమి. కాబూల్ చుట్టూనున్న పర్వత శిఖరములను చూచి ఎంతో ఉత్తేజభరితుడయ్యను. ఎందుకనగా పర్వత శిఖరములు మంచుతో కప్పబడి ఉండెను. అతడు యెషయా గ్రంథంలోని పర్వత శిఖరములను ధ్యానించదమని చెప్పాను. యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయములలోని ప్రాముఖ్య వచనములను తన జ్ఞాపకం నుండియే చెప్పుచు మొదటి అధ్యాయము 18వ వచనము నుండి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనవాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అని ప్రారంభించాను. ఏ రీతిగా ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ చుట్టూ పర్వత శిఖరములు ఉన్నవో యెషయా గ్రంథంలో మనకు పర్వత శిఖరములు ఉన్నవని అతడు చెప్పాను. ఉదయకాలపు భోజనం బల్ల యొద్ద సహోదరు బక్సింగ్ పంచుకున్న దైవధ్యానములలో తన జ్ఞాపకం నుండి దేవుని వాక్యమును వివరించుచుండగా అవి మాకు ఎంతో సమృద్ధి అయిన అనుభవమును కలిగించినవి. దేవుడు తన కొరకై ప్రతి దేశం నుండి, తెగ నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రజలను సమకూర్చు దేవుని గొప్పతనమును, విశాలతను మరియు ఆయన పనిచేయ విధమును ఈ ప్రాంతములన్నీ దర్శించడం ద్వారా సహోదరుడు బక్సింగ్ వ్యక్తిగతముగా చూడగలిగాను. క్రీస్తు శరీరం యొక్క సార్వత్రిక దృష్టిని కూడా అతనికి కలగజేసినది. తాను కూడా విశ్వవ్యాపితమైన ప్రభు శరీరంలో భాగమని గ్రహించినట్లు ప్రోత్సహించబడి నూతనపరచబడెను. ప్రపంచవ్యాపితమైన దేవుని ప్రజలందరూ క్రీస్తు శరీరంలోని అవయవములై ఉన్నారని ఎరిగి వారి కొరకు ప్రార్థించుటకై గొప్ప ప్రార్థనా భారంతో తిరిగి వచ్చాను. సహోదరుడు బక్సింగ్ మధ్య ప్రాచ్య దేశములు మరియు ముఖ్యముగా దోహా, కువైట్, బహ్రైన్, దుబాయ్ మరియు ఇతర ప్రాంతములను దర్శించాను. క్రీస్తు శరీర ప్రత్యక్షత కలిగిన విశ్వాసులు ఇండియా మరియు పాకిస్తాన్ నుండి ఉద్యోగరీత్యా ఈ ప్రాంతంలోకి వెళ్ళడం ద్వారా అపోస్తకాలను 2:42 ప్రకారము ఆరాధించు సజీవ సమూహములను ప్రభువుపై ప్రాంతంలో లేపాను. 1970 సంవత్సరం నుండి ఈ విశ్వాసాలను ప్రోత్సహించటకై సహోదరు బక్సింగ్ తరచుగా వారిని దర్శించాను. ప్రపంచము చుట్టూ అతడు చేసిన ప్రయాణములలో ప్రభు తన సార్వభౌమాధికారమును మరియు నమ్మకత్వమును అతని అవసరతలను అద్భుతముగా తీర్చుటలో రుజువు చేశాను. ఉదాహరణకు యుగోస్లావియాలోని జాగ్రెబ్కు ప్రయాణము. సహోదరుడు బక్సింగ్ స్విట్జర్లాండ్లోని జూరిక్ నుండి యుగోస్లావియాలోని జాగ్రెబ్కు 1969వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన వెళ్ళవలసి ఉన్నది. విమాన ప్రయాణమునకు ముందు వాతావరణం సరిగా లేనందున విమానం జాగ్రెబ్కు వెళ్ళక నేరుగా బెల్గ్రేడ్కు వెళ్ళుచున్నదని మైకు ద్వారా ప్రకటించింది. బెల్గ్రేడ్ జాగ్రెబ్కు దక్షిణముగా బహుదూరమునున్నది. అంతేగాక జాగ్రెబ్లో ఆ రోజు సాయంకాలము కూడిక ఏర్పాటు చేసిరి మరియు బెల్గ్రేడ్లో సహోదరు బక్సింగ్కు తెలిసిన వారు ఎవరూ లేరు. ప్రయాణికులు అప్పటికే విమానం ఎక్కుచుండరి కనుక సహోదరు బక్సింగ్ తీర్మానం చేసుకున్నట్టుకు 2 నిమిషములు మాత్రమే వ్యవధి ఉన్నది. ద్వారం దగ్గర నిలబడి ప్రయాణికులు విమానము ఎక్కుటకు ముందుకు వెళ్ళుట చూచుచు, ప్రభువా, నేనేమి చేయవలనో చెప్పుము అని ప్రార్థించాను. నీవు కూడా విమానము ఎక్కుము అని ప్రభు స్పష్టముగా మాట్లాడాను. ప్రభు యొక్క నిమ్మళమైన స్వరమునకు విధేయత చూపి విమానములో ప్రవేశించి కూర్చుండి ప్రార్థించ ఆరంభించాను. ప్రభువా, నీవు సర్వశక్తి గలవాడవు, వాతావరణమును మార్చుము. జాగ్రెబ్లో విశ్వాసులు నీ వర్తమానం కొరకు వేచి ఉన్నారు. దయతో నన్ను జాగ్రెబ్కు తీసుకుని వెళ్ళుము అని ప్రార్థించాను. కొన్ని నిమిషములలో విమానము జాగ్రెబ్లో దిగుచున్నది అని కెప్టెన్ ప్రకటించాను. వారు విమానము దిగగానే మరలా మంచు ఎక్కువగా కురుట ఆరంభమైనది. నిజముగా ఆయన అద్భుత కార్యములు చేయు దేవుడు మరియు ఆయన మార్గములు అగమ్యములు. జాగ్రెబ్లో ఆ సాయంకాలమున కూడిక ముగియగానే ఆ రోజు రాత్రియే మరొక కూడికకై హంగేరీ సరిహద్దు యొద్దనున్న పట్టణమునకు రైలులో ప్రయాణము చేయవలసి ఉన్నది. ఈ పట్టణంలోని కూడికలో వర్తమానము స్లెవిక్ మరియు హంగేరీ భాషల్లోనికి భాషాంతరము చేయవలసి ఉన్నది. యుగోస్లావియాలో ఆ 5 దినములు ప్రభు ఎంతో ప్రశస్తమైన సమయం అనుగ్రహించాను. జాగ్రెబ్ నుండి జర్మనీలోని స్టుట్గర్ట్లో 1970 జనవరి 6 నుండి జరుగు వార్షిక మిషన్ కాన్ఫరెన్స్కు వచ్చేదనని సహోదరుడు బక్సింగ్ మాట ఇచ్చాను. 3 వారముల క్రితమే
స్టుట్గర్ట్కు వెళ్ళుటకు విమానం టికెట్ కావాలని అడిగినను నూతన సంవత్సర సెలవుల తర్వాత అనేకులు తిరిగి వెళ్ళుచున్నందున సహోదరుడు బక్సింగ్కు సీటు దొరకలేదు. కావున మ్యూనిక్కు రైల్లో వెళ్ళవలసి వచ్చాను. ఈ రైలు బండి ప్రయాణికులతో కిటకిటలాడుచుండెను. ప్లాట్ఫారం కూడా ప్రజలతో కిక్కిరిసి ఉండెను. రైలు దిగువారిని దిగనివ్వకుండా ఎక్కుచున్నవారు అడ్డముగా ఉండేరి. స్త్రీలు కిటికీల ద్వారా రైలు నుండి బయటకు వచ్చుటకు వారికి సహాయం చేయవలసి వచ్చాను. అయితే ప్రభువు తన కొరకై ఒక మంచి సీటు రిజర్వ్ చేసినని సహోదరుడు బక్సింగ్ విశ్వసించి ఏమాత్రం ఆతృత లేకుండా ఉండెను. ఏ విధమైన కష్టము లేకుండా రైలులో చివరి పెట్టె పూర్తిగా ఖాళీగా ఉన్నట్లు చూచెను. ప్రయాణమంతటిలో సౌఖ్యమైన మరియు లాభదాయకమైన సమయమును సహోదరుడు బక్సింగ్కు ప్రభు అనుగ్రహించాను. జర్మనీలో కూడికలు ముగించుకొని దోహా ఖటర్కు వెళ్ళాను. కువైట్ మీదుగా తెహరాన్కు వెళ్ళు విమానములో తన ప్రయాణమునకు రిజర్వ్ చేసుకునగా ఆ దినమున ఆ విమాన ప్రయాణం రద్దు చేయబడినట్లు ప్రకటించిరి. ఇంకా 2 దినముల వరకు తగిన విమాన ప్రయాణ సౌకర్యం లేదు. జనవరి 24న ఇరాన్లోని తెహరాన్ చేరుటకు ప్రభు సహాయం చేయనట్లు ఎక్కువగా ప్రార్థించాను. మరొక విమానము 1000 మైళ్ళు ఎక్కువ ప్రయాణం చేసి లెబనాన్లోని బీరుట్ మీదుగా తెహరాన్ వెళ్ళుచున్నదని కనుగొనను. ఈ విమానంలో ప్రయాణం చేయుటకు ప్రభువు పూర్తిగా నెమ్మది స్వేచ్ఛను అనుగ్రహించను. తెహరాన్లోని తన స్నేహితులకు తెలియజేయుటకు సమయం లేదు. తాను తెలియజేయని ఎడల విమానాశ్రయమునకు తనను ఆహ్వానించుటకు ఎవరినూ రారు. ఆ స్నేహితులు తెహరాన్లో ఒక చిన్న వీధిలో నివసించుచుండిరి కనుక వారి ఇల్లు గుర్తించడం చాలా కష్టం. తనకు సహాయము చేయగల ఎవరైనా ఒకరిని కలుసుకున్నట్లు ప్రభు అనుగ్రహం కొరకు ప్రార్థించాను. బీరుట్లో విమానాశ్రయమునకు వెళ్ళుటకై కారులో కూర్చుండగా మరొక వ్యక్తి కూడా ఆ కారులో ఎక్కాను. అతడిని చూడగానే అతడు విశ్వాసి అనే సహోదరుడు బక్సింగ్ గ్రహించాను. వెంటనే స్నేహితులేరి తనతో పాటు కారులో ప్రయాణించే వ్యక్తి హాలెండ్ నుండి మధ్యప్రాచ్యమునకు వ్యాపారం నిమిత్తమే వచ్చిన ఇంజనీరు అని సంభాషణలో గ్రహించాను. సహోదరు బక్సింగ్ పేరు తనకు బావుగా పరిచయం ఉన్నదని అతడు సహోదరునితో చెప్పాను. వారు రాత్రి 10 గంటలకు తెహరాన్కు చేరుకుని ఊహించినట్లుగానే సహోదరు బక్సింగ్ను ఆహ్వానించటకు ఎవరునూ విమానాశ్రయంకు రాలేదు. అయితే అతని సహోదరు బక్సింగ్తో మీరేమి చింతపడవద్దు, మంచి హోటల్లో అన్ని సౌకర్యములు కలిగినది గది బుక్ చేసినని చెప్పాను. ఆ సహోదరు బక్సింగ్ను అక్కడికి తీసుకుని వెళ్ళగా ఆ రాత్రి సహోదరు బక్సింగ్ మంచి విశ్రాంతి పొందాను. ప్రార్థనకు జవాబుగా ఆ మరుసటి ఉదయమున ఏ విధమైన కష్టము లేకుండా తన స్నేహితుని ఇంటిని కనుగొనను. తెహరాన్లో తాను గడిపిన ఆ 2 దినములు వారందరికీ ఎంతో ప్రోత్సాహకరముగాను ఉత్తేజభరితముగాను ఉండెను. ప్రభువు తన సొంత విధానములో ఈ ప్రాంతములలో పనిచేయచ్చు ఒక్కొక్కరినిగా ఆత్మలను రక్షించుచున్నాడు. చీకటిలో నుండి వెలుగులోనికి తేబడిన వీరిని కలుసుకొనుట సహోదరుడు బక్సింగ్కు ఎంతో ఆనందమై ఉండెను. 2 వారముల ప్రత్యేక కూడికలకై వెస్టిండీస్ ద్వీపముల్లోని జమైకాను కూడా సహోదరు బక్సింగ్ దర్శించెను. అనేక మంది విశ్వాసులు ఇప్పటికి కూడా ఆ పర్యటనను జ్ఞాపకం చేసుకొంచున్నారు. బంగ్లాదేశ్, కొరియా మరియు ఆసియాలోని ఇతర దేశములను కూడా దర్శించు ఆధిక్యతను ప్రభు సహోదరు బక్సింగ్ అనుగ్రహించెను. ప్రభు అతనిని ఏ స్థలమునకు తీసుకుని వెళ్ళినప్పటికీ ఆయన సంఘములో దేవుని మహిమ నింపబడినట్లును క్రీస్తు సంపూర్ణత దేవుని ప్రజలలో ప్రవహించినట్లును నూతన నిబంధన నియమాలను అనుసరించి దేవుడు తన సజీవమైన సాక్ష్యమును లేపినట్లుగా దేవుని భారమును వారితో పంచుకొనెను. సహోదరుడు బక్సింగ్ జీవితము మరియు పరిచర్య వేల కొలది ప్రజలను ఆత్మీయముగా ప్రభావితం చేసెను. ప్రపంచమంతటా అతడు చేసిన ప్రయాణములు మరియు పరిచర్య ద్వారా క్రీస్తును ప్రతిబింబించుటకును ప్రకాశింపజేయుటకును ప్రదర్శించుటకును ఎల్లప్పుడూ ప్రయాసపడెను. విభిన్న జాతులు మరియు స్థితిగతులకు చెందిన విశ్వాసులతో సహవాసము చేయుట వలన అతని ఆత్మీయ జీవితం బలపరచబడి విశాల దృక్పథము కలిగినది. ప్రతి స్థలములో ప్రభువు అతనికిచ్చిన వర్తమానం ద్వారా నూతన నిబంధన ప్రత్యక్షతను విశ్వాసులతో పంచుకొని దైవిక సంకల్పము మరియు నమూనా ద్వారా ప్రభువు పరిపూర్ణతను మహిమను ప్రచురపరచు సంఘమును కట్టవలనని విశ్వాసులకు సవాలు చేశాను. పౌలు కొరింథీయులకు వ్రాసినట్లుగా అతడు క్రీస్తు సువాసనయ్యుండెను. కొందరు ఆయనను అభినందించిరి, మరికొందరు తిరస్కరించిరి. రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నాము. నశించువారికి మరణార్థమైన
మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. 2 కొరింథీ 2వ అధ్యాయము 15-16 వచనములు. 12వ అధ్యాయము ముగిసినది.